నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మరి 30వ తేదీ జూన్ 2024 సంవత్సరం వక్రశని ప్రారంభం కాబోతోంది. ఈ వక్రశని ఎప్పుడు దాకా ఉంటుందనంటే ఖచ్చితంగా 15వ తేదీ నవంబర్ దాకా ఉంటుంది. ఈ మధ్యకాలం అంతా కూడా శనైశ్వరుడు చాలా శక్తివంతుడై కుంభరాశిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే గనక చాలా పరీక్షాకాలంగా ఉంటుంది. అసలు ఏంది వక్ర గతిలో ఉన్నటువంటి శనైశ్వరుడు ఏం చేస్తాడు అని ఒక్కసారి గనక మనం ఆలోచిస్తే ఆయన చేసేది ఏమిటనంటే, గతంలో మనం ఆలోచించాల్సింది ఏం చేస్తున్నాము, ఏం చేశాము, మంచి ఏం చేశాము, చెడు ఏం చేశాము, ఇవన్నీ కూడా ఆయన చూస్తాడు. చూసిన తర్వాత మనం మారామా లేదా, మనం బాగుపడ్డామా లేదా, మనం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నామా లేదా, ఇవన్నీ ఆయన ఒక పద్ధతిలో ఆయన అన్ని రకాలుగా మన యొక్క రికార్డ్స్ అన్నింటినీ చూస్తాడు. ఆ తర్వాత మనము ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేసి మరి ఏ రకంగానూ మారక అదే రకంగా అదే ప్రవృత్తితో మనం నడిచినట్టయితే శనైశ్వరుడు మనల్ని ఏం చేస్తాడు? శిక్షలకు గురి చేస్తాడు, పరీక్షలకు గురి చేస్తాడు. ఎప్పుడు దాకా గురి చేస్తాడు? మళ్ళీ మనం మనుషులుగా మారే వరకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుచేత మీరు మారాలి. మీరు గనక గతంలో ఎన్నో పాపాలు చేసున్నా, ఎన్నో తప్పులు చేసున్నా, ఎన్నో అన్యాయమైనటువంటి వ్యవహారాలు చేసున్నా మీరు మారాలి. మారకపోతే మాత్రం ఈ వక్రశని విధించేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో మీరు భరించటం అనేది చాలా కష్టమవుతుంది, సామాన్యంగా ఉండదు. ఆ పరీక్షా సమయం ఎంతగా ఉంటుందంటే, ఇక ఏలినాటి శనిలో, ఆ తర్వాత అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో ఏదైతే మనం అనుభవిస్తుంటామో దానికి 1,00,000 రెట్లుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ వక్రశని ఉంటుంది కదా, అటువంటి పరిస్థితిలో అలానే జరుగుతుందా అంటే జరగదు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క వక్రశని అనేటువంటిది ఏదైతే ఉందో కుంభరాశిలో జరిగింది. అంటే 30 సంవత్సరాలకి ముందు ఈ కుంభరాశిలో వక్ర దశలో ఈ యొక్క శనైశ్వరుడు ఉండినాడన్నమాట. అప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఏర్పడబోతున్నాయి. ఈ 139 రోజుల కాలం అంతా కూడా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. గతాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. మనం ఏం పాపాలు చేశామో, ఎంత అన్యాయం చేశామో, ఎంత సనాతన ధర్మాన్ని ఎంత దూషించామో, గురువులని ఎంతగా మరి వేధించామో, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పశ్చాత్తాపపడాలి, మళ్ళీ మనం మనుషులుగా మారాలి. అటువంటి పరిస్థితుల్లో శనైశ్వరుడు కూడా కొంతవరకు శాంతిస్తాడు, లేకపోతే మాత్రం చాలా విజృంభిస్తాడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అసలు వక్రశని అంటే ఏమిటి? అసలు శనైశ్వరుడు అంటేనే క్రూరగ్రహం. ఎప్పుడైతే క్రూరగ్రహము వక్రిస్తాడో, అది కూడా ముఖ్యంగా మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభరాశిలో శనైశ్వరుడు వక్రిస్తాడో ఇక మామూలుగా ఉండదు. మరి మామూలుగా ఉండకపోతే ఎలా ఉంటుందనంటే నరకమే. మనం మారాలి. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. నవంబర్ ఖచ్చితంగా 15వ తేదీ గుర్తుపెట్టుకోండి. అక్కడి దాకా మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా పుణ్య కార్యక్రమాలు చేయండి. తప్పులు ఎన్నో చేశారు, పాపాలు ఎన్నో చేశారు, ఎన్నో అధర్మాలు చేశారు. ఒక్కసారి మారి మీరు ఖచ్చితంగా వికలాంగులకి సహాయపడండి, బీదవారికి సహాయపడండి, దోచుకున్న సొమ్ము మళ్ళీ తిరిగి ఇచ్చివేయండి. మీరు ఎంతగా మారితే మీకు అంత మంచిది. లేకపోతే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? సంతాన నష్టము, మీకు కష్టము, రోగభూయిష్టము, ఇక నరకము అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త. సెలవు.